త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. సార్ సారీ సార్. పెద్దమ్మా, నిన్ను సస్పెండ్ చేయించడం నాకు నిమిషాల్లో పని. కానీ నీ కుటుంబం రోడ్డున పడుతుందని ఆలోచించి ఆగిపోయాను. సారీ మేడం. నైని, తప్పమ్మా. ఆశీర్వాదం కోసం అమ్మ కాళ్ళకి కూతురు దండం పెట్టొచ్చు తప్ప కృతజ్ఞతతో కాదు. అమ్మగారు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడనంటారు. మీరు నిజంగా దేవతలా వచ్చారమ్మగారు. నువ్వు కృతజ్ఞతలు చెప్పడం కాదు నైని, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు ఫోన్ చేసి చెప్పడం వల్లే నేనిక్కడికి రాగలిగాను. లేదంటే వాడు విశాల్ని కోర్టుకు తీసుకెళ్లేవాడు. పైనున్న నా చెల్లెలు చాలా బాధపడుండేది. నాన్న విశాల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఎంత అందంగా ఉన్నారని కాదు, ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాటపడుతున్నారనేది. నీకోసం ఇంతలా ఆరాటపడే భార్య నీకు దొరకడం నీ అదృష్టం నాన్నా, చాలా అదృష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నీ భార్య నీకు శ్రీరామరక్ష. విశాల్, పద. పదాని షాంపూతో తలంటుకోవడం తప్ప షాంపూని ఎప్పుడు తాగలేదు. ఆనందంలో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంట్రా, మందు పొట్టిల్కి పూజ చేస్తున్నావా ఏంటి? లేదక్కా, చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. ఎందుకు? గంగాధరం మామ కోమాలోకి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు నా గొంతులోకి పోతున్నావని బుజ్జిముడతో మాట్లాడుతున్నానక్కా. లేదంటే మా అక్క నన్ను కోమాలోకి పంపించేసి నా గొంతులో తులసి నీళ్లు పోసేది అని ఎమోషనల్ అవుతున్నాను. త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.